guys, hi, this is Shravanti. Welcome back to our channel. ఈరోజు వీడియోలో నేను మీతో ఒక ఎమ్మీ కేక్ రెసిపీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది కూడా చాక్లెట్ కేక్ రెసిపీ. సో యాక్చువల్గా పిల్లలకి చాలామందికి కేక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టంగా తింటారు కదా. సో పెద్దలు కూడా అదే ఇష్టంగా కూడా తింటారు. మెయిన్గా చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. సో దాంట్లో నేను కూడా అన్నమాట. సో ఈరోజు నేను సింపుల్గా మనకు ఎలాంటి ఎగ్స్, షుగర్, ఓవెన్ ఏం అవసరం లేకుండా మన దగ్గర ఇంట్లో ఉన్న వాటితోనే ఒక కేక్ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఒక 3 ఇంగ్రీడియంట్స్తో మనమైతే కేక్ రెడీ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, స్టార్ట్ చేసేద్దాం అయితే. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూసేస్తారు. ఇప్పుడు చూపించే కేక్ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఏంటి అంటే బిస్కెట్స్తో ఒక కేక్ రెసిపీ అనమాట. జస్ట్ మనకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే చాలు, మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. మనకు ఓవెన్ కూడా అవసరం లేదు. జస్ట్ మనం గ్యాస్ పైనే కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలు ఇష్టంగా తింటారు. చాలామంది పిల్లలు ఏంటి అంటే బిస్కెట్స్ ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా బిస్కెట్సే కదా రొటీన్గా, అంత ఇంట్రెస్ట్ చూపించారు తినడానికి. సేమ్ మా ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం అనమాట. మా పాప అసలు బిస్కెట్సే తినదు. సో అందుకని చెప్పేసి ఇలా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఈరోజు కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తను తింటుందో లేదో ట్రై చేయాలి, తినిపించడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అన్నీ అలవాటు చేయాలి కదా పిల్లలకి. సో బయట తినే కేక్ కన్నా ఇంట్లో తినే కేక్ కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ మనం అలవాటు చేయాలన్నమాట పిల్లలకి. ఇంట్లో ఫుడ్సే ఎక్కువ అలవాటు చేయాలి అని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను. అది కాక ఇప్పుడు కరోనా సీజన్లో బయట నుంచి తెచ్చుకోవడం కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెస్ట్ అనిపించి చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. మనం మీకు కావాలి అనుకుంటే ఒకటి కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే 2 తీసుకోండి. రెండిటికి 1/2 లీటర్ పాలు అయితే పడతాయి. సో 1/2 లీటర్ పాలని మనం కాచి చల్లార్చుకోవాలి. తర్వాత ఇదైతే బేకింగ్ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ కావాలి. ఇన్ కేస్ బేకింగ్ పౌడర్ ప్లేస్లో మీరు ఈనో ప్యాకెట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ఆ 2 బిస్కెట్ ప్యాకెట్స్ని చిన్న స్మాష్గా అంటే ముక్కలుగా చేసేసి దాంట్లోకి వేసేసి మనం ఫైన్ పౌడర్ లాగా చేయాలి. మనం పౌడర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి జల్లి పట్టుకోవాలి, అంటే స్ట్రెయిన్ చేయాలన్నమాట. ఎందుకు అంటే దాంట్లో మనకు ఎక్కడైనా బిస్కెట్ ముక్కలు చిన్నగా ఉంటే కూడా మనకు కేక్ అనేది పాడైపోతుంది. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ జల్లి పట్టాను ఆ పౌడర్ని. మనకు మిక్సీ కూడా కొంచెం షార్ప్ లేకుంటే కూడా అలా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఒకసారి పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా జల్లి పట్టేసుకుంటే మనకు ఈజీగా చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ జల్లి పట్టిన తర్వాత ఎంత బిస్కెట్ ముక్కలు చిన్న ముక్కలు వచ్చాయి కదా. సో మనకు పౌడర్ అంతా కిందికి వెళ్ళిపోయింది. ఇక్కడైతే మనకు ఫైన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ పౌడర్లో మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. బేకింగ్ పౌడర్ లేదు అనుకుంటే మీరు ఈనో ప్యాకెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, చెప్పాను కదా ఇందాక. సో ఆ ప్యాకెట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ని ఒకసారి కలిపేసుకొని తర్వాత మనం కాచి చల్లార్చుకున్నాం కదా పాలు, ఒక 1/2 లీటర్ అండి. సో ఆ పాలని కొద్దిగా వేసుకుంటూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి పోస్తే మనకి ఏమవుతుంది అంటే ఉంటలు కడుతుంది, లమ్స్ అవుతున్నాయి. కాబట్టి మనకు లమ్స్ అవుతే కేక్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనకు కేక్ బ్యాటర్లో ఎప్పుడైనా సరే లమ్స్ అనేవి అస్సలు ఉండకూడదు, ఒక్కటి కూడా ఉండకూడదు. సో కొంచెం మనకు కలపడానికి కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు, కలుపుకోండి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్పూన్తోనే చూపిస్తున్నాను. పాలు కూడా కొద్దిగా వేసుకోండి. మనకు దీంట్లో ఆల్రెడీ షుగర్, మైదా అన్నీ మనకు బిస్కెట్స్లో ఉంటాయి కాబట్టి ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోని అవసరం లేదు. టోటల్గా మనకైతే ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. బ్యాటర్ కూడా ఎలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మీరు చూడండి క్లియర్గా. ఇక్కడ మనకు ఏమంటే
ఇలా స్పూన్తో పైకి తీసుకొని ఇట్లా అంటే కిందికి జారిపోతూ ఉంటుందన్నమాట. బ్యాటర్ ఆ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది. కొంచెం గట్టిగా ఉన్నా పల్చగా ఉన్నా కూడా కేక్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి మీరు పాలు వేసుకొని కలుపుకునేటప్పుడే చాలా కొద్దిగా అంటే మనకు కావాల్సినన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇక్కడైతే చూడండి కేక్ బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కదా. సో ఆ గ్లాస్లో కూడా ఇంకా కొన్ని పాలైతే మిగిలిపోయాయి. సో అందుకనే చెప్తున్నాను, ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. మనకు నీళ్ళగా అవుతే చాలా ప్రాబ్లం అవుతుంది, కేక్ అంతా పాడైపోతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడైతే కుక్కర్లో చేస్తున్నానని చెప్పాను కదా. సో కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో అడుగున కొన్ని వాటర్ అనేది మనం యాడ్ చేయాలి. కొన్ని అంటే అడుగునమాట, కొంచెం మనకు కుక్కర్ మాడిపోకుండా కొంచెం మనకి స్టీమింగ్ కోసం అని చెప్పేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్, ఇలాగా ఎత్తుగా ఉన్న బౌల్ని ఒకటి తిరిగేసి పెట్టాలన్నమాట లోపల. మీ దగ్గర బౌల్ అంటే స్టాండ్ ఉంటుంది కదా, నార్మల్గా చిన్న స్టాండ్స్. సో అలాంటి స్టాండ్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. సో అది పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మనము కుక్కర్ని హీట్ చేయాలన్నమాట. అది కుక్కర్కి మూత ఉంటుంది కదా, ఆ మూతకు కూడా మనము విజిల్ పెట్టకూడదు, అలాగే రబ్బర్ కూడా యూజ్ చేయకూడదు. జస్ట్ అవి తీసేసి పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు హీట్ చేయాలన్నమాట లో ఫ్లేమ్లో. అది కూడా పెట్టుకోండి, లో ఫ్లేమ్లో హీట్ చేయాలి. రబ్బర్ అలాగే విజిల్ అయితే కుక్కర్కి ఉండకూడదు. సో ఒక 10 మినిట్స్ అది పెట్టేశాను కదా. సో తర్వాత ఇక్కడ ఏమంటారు, కేక్ మౌల్డ్ తీసుకున్నాను. నేనైతే రౌండ్ షేప్ది చిన్నది తీసుకున్నాను, కుక్కర్లో సరిపోయేంత తీసుకున్నాను అనమాట. సో ఈ మౌల్డ్కి ఫస్ట్ మనం ఆయిల్ని లేదా గీ లేదా బటర్ ఏదైనా సరే గ్రీస్ చేయాలి. మొత్తం టోటల్గా గ్రీస్ చేసేసిన తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ లేదు అనుకుంటే కొద్దిగా ఇలాగ మనము మైదా కానీ గోధుమ పిండి కానీ కొంచెం దాంట్లో అట్లా చల్లుకుంటే మనకు కేక్ అనేది స్టిక్కీ అవ్వకుండా నీట్గా వస్తుంది తీయడానికి. సో ఇది వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న బ్యాటర్ని దీంట్లోకి వేసేయాలన్నమాట. సో టోటల్గా వేసేసిన తర్వాత దీన్ని మనం నీట్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీన్ని ఒకసారి మౌల్డ్ని ట్యాప్ చేయాలన్నమాట కొద్దిసేపు. అలా చేస్తే మనకి ఏంటి అంటే లోపల ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కూడా ఫిల్ అయిపోతుంది అనమాట. మనకు ఈ బ్యాటర్తో ఫిల్ అయిపోయి మనకు కేక్ రెడీ అయినప్పుడు బబుల్స్ రాకుండా నీట్గా ఉంటుంది కేక్ అనేది. సో అందుకని చెప్పేసి ఇలాగ ట్యాప్ చేయాలి కొద్దిసేపు, కొంచెం టైం పట్టినా పర్లేదు, కొద్దిసేపు ట్యాప్ చేయండి. మనకు తెలియదు కదా ఎక్కడెక్కడ బబుల్స్ ఉంటాయి ఏంటి అనేది. సో అందుకని కొద్దిసేపు ఇలాగ ట్యాప్ చేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ మనం ప్రీ హీట్ చేసుకున్నాం కదా కుక్కర్ని. సో ఆ కుక్కర్లో మనము ఈ మౌల్డ్ అనేది ఆ గిన్నె మనం కింద తిరిగేసి పెట్టిన గిన్నె పైన పెట్టాలి. పెట్టేసిన తర్వాత కదిలియకండి, కింద పడితే మనకు వేస్ట్ అయిపోతుంది కదా బ్యాటరు. సో అందుకని చెప్పేసి పెట్టేసి దీనికి మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత 25 మినిట్స్ ఎగ్జాక్ట్గా మీరు టైం చూసుకోండి. 25 మినిట్స్ మనము లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేయాలి. 25 మినిట్స్ మీరు టైం చూసుకొని ఎగ్జాక్ట్గా పెట్టేసుకోండి. ఆఫ్టర్ 25 మినిట్స్ మీకు రెడీ అయిపోతుంది. అక్కడైతే కేక్ అయితే బాయిల్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడైతే నేను సిరప్ ప్రిపేర్ చేస్తున్నాను, చాక్లెట్ సిరప్. దానిపైన మనకు గార్నిషింగ్ కోసం అని చెప్పేసి. సో ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, హ్యాష్లీ కోకో పౌడర్, ఇది మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోండి. నా దగ్గర హ్యాష్లీ ఉంది కాబట్టి నేను అది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సో దీంట్లోకి మనం కొద్దిగా మిల్క్ అలాగే షుగర్ని నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఏమంటారు వాటర్లో కొంచెం కరగబెట్టాను అనమాట. మిక్సీ జార్ కడిగే ఓపిక లేక అట్లా కరగబెట్టి కొద్దిగా పోసాను. సో పోసేసి బాగా దీని యొక్క కన్సిస్టెన్సీ మనకు మరీ నీళ్ళగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. సో మనకి తగినంత షుగర్ యాడ్ చేసుకొని తగినంత మిల్క్ యాడ్ చేసుకొని ఒక సిరప్ లాగా తయారు చేసుకుంటే మనకు పైన గార్నిషింగ్కి కొంచెం బాగుంటుంది చూడడానికి. ఈ చాక్లెట్ సిరప్ మరీ అంత పల్చగా చేసుకోకండి, కొద్దిగా పేస్ట్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి చూస్తే కేక్ అయితే రెడీ అయింది. చూడండి నేను ఎన్ని అంటే ట్యాప్ చేశాను కదా, బాగా బబుల్స్ లేకుండా, అయినా కూడా కొంచెం చీలికల్లాగా వచ్చింది. అయినా పర్లేదు, దానిపైన మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక ఫోర్క్ పెట్టి చూసుకోండి, పెడితే మనకు ఫోర్క్కి ఏది అంటకుండా ఉంటే మనకు పర్ఫెక్ట్గా టోటల్గా కుక్ అయినట్టు
అనమాట. సో ఇక్కడైతే కుక్ అయిపోయింది. సో నేను దీన్ని తీసేసి రూమ్ టెంపరేచర్లో పెట్టేశాను. ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి నేనైతే సర్వ్ చేస్తున్నాను. చూడండి కేక్ ఎలా ఉంది అనేది. ఇది మనకు సర్వ్ చేసే ముందు ఏం చేయాలంటే ఒక నైఫ్ తీసుకొని చుట్టూ ఒకసారి ఇలాగ అనాలి. ఇలాగంటే ఏమవుతుంది అంటే మనకు కేక్ అనేది స్టిక్కీ అవ్వకుండా నీట్గా మనకు ప్లేట్లోకి అలాగే వస్తుంది. మనం నార్మల్గా ఇలా అనకుండా తీసుకుంటే మనకు విరిగిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. కాబట్టి మనం నీట్గా ఇలాగ ఒక నైఫ్తోన మనం ఫస్ట్ ఇలాగ అనుకోవాలి. అనుకున్న తర్వాత మనము సర్వ్ చేసుకుంటే మనకి ఈజీగా ప్లేట్లోకి అయితే సర్వ్ అయిపోతుంది అనమాట అది. సో దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి దీన్ని తిరిగేస్తున్నాను అనమాట. ఇలా తిరిగేస్తే మనకు ఈజీగా ప్లేట్లోకి అయితే వచ్చేస్తుంది కేక్ అనేది. సో ఇక్కడైతే కేక్ అయితే వచ్చేసింది. సో కేక్ వచ్చేసిన తర్వాత దీనిపైన నేను ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ సిరప్, అదంతా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. సో స్ప్రెడ్ చేసి కొద్దిగా గార్నిష్ చేస్తున్నాను. పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ రావాలి కదా తినాలి అంటే, ఊరికి అలాగే ఇస్తే తినరు. సో అందుకని చెప్పేసి కొద్దిగా దీనికి గార్నిష్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ చాక్లెట్ సిరప్ అంతా నేను ఇలా వేస్తున్నాను. ఇలా వేస్తుంటే ఏమవుతుంది అంటే మనకు లోపల వరకు అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా, కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. దానిపైన నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ క్యాష్యూ అలాగే బాదం రెండు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇలాగ ఒక సర్కిల్ షేప్లో మధ్యలో వదిలిపెట్టేసి చుట్టూ సర్కిల్ షేప్లో అయితే ఈ బాదమ్స్ అన్నీ నేను గార్నిష్ చేస్తున్నాను. దీని మధ్యలో నేను వేపర్స్ ఉంటాయి కదా మనకు వేపర్స్, సో ఆ వేపర్స్ని పెట్టేశాను. కొంచెం లుక్ బాగుంటుంది కదా అని. సో డింపో అయితే కొంచెం బెటర్ అనమాట. బిస్కెట్స్ అస్సలు తినదు కదా, సో కేక్ కొద్దిగా ఇంట్రెస్ట్గా తినింది అంతే అనమాట. చాలా టేస్టీగా ఉంది, ఎమ్మీ ఎమ్మీ. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ కేక్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసిన తర్వాత మీరు కూడా సూపర్ అంటారు కేక్. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంత మంచి కేక్ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. బిస్కెట్స్ తినని వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఇట్లా కొంచెం మనం ఇట్లా డిఫరెంట్గా డెకరేట్ చేసి ఇలా పెడితే పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు, పెద్దలు కూడా బాగా తింటారు. చూసారు కదండి, ఎమ్మీ ఎమ్మీ చాక్లెట్ కేక్. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంత సూపర్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోన. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రవంతి. బాయ్, టేక్ కేర్.